ఏమైరా వారి గా పైసలు ఇవ్వకపోతివి పోయిన నెల ఫస్ట్ కే ఇస్తాంటివి మళ్ళా 15 తారీఖు వాయిదా పెడతివి ఆటెనక 6 రోజులు అంటివి అప్పుడు అడిగితే మళ్ళా ఫస్ట్ అంటివి ఫస్ట్ వెనక ఫస్ట్ పోతనే ఉంది కానీ పైస సుతొత్తలేదు నా చేతికి ఒక్క 2 రోజులు ఓపిక పట్టన్నా పువ్వుల్లో పెట్టిస్తాను ఈ పైసలు ఇగో గిట్లనే ఉంటది అన్నలకు అప్పులు ఇస్తే టైంకి ఇస్తే ఇంకో తాప ఏ బుద్ధి అవుతుంది కానీ అడిగిన తెల్లారి వాయిదా పెట్టుకుంటే పోతే ఉడతాయా అదే అక్కలకి ఇచ్చిరా అంటే ఓ రోజు ముందే కట్టేస్తారు గాని ఆల్చమన్న ముచ్చట ఉండదు ఇక ముచ్చట ఏందంటే మహిళా సంఘాలకు పైసలు పోర్రి 4 నెలలనే 5.5 కోట్ల లోన్లు వచ్చినాయి మళ్ళా అది కూడా ఏకానం మిత్తి లేకుండా తెలంగాణ మహిళా శక్తి పథకం కింద 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇవ్వాలని సర్కార్ తండ్లాట ఈ ఏడాదైతే 20,000 కోట్ల లోన్లు ఇస్తారట తప్పకుండా అవిటితోటి ఎంబ్రాయిడరీ వర్క్ డైరీ బ్యూటీ పార్లర్ పిండి గిర్నీలు టైలరింగ్ చిన్న హోటళ్లు బ్యాంకు సఖి సెంటర్లు నడుపుకోవాలి ట్రైనింగ్ సుత గవర్నమెంట్ ఇస్తదట తెలంగాణ అంతటా 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులుంటే తాపక్ కొందరికి లోన్లు ఇచ్చే కార్యం పెట్టుకున్నారు అట్లనే చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని వస్తువులు తయారు చేస్తోళ్లకు అమెజాన్ అసొంటి ఆన్లైన్ అంగట్ల అమ్ముకునే సౌలతి చేస్తారట పెన్మిటి మీద ఆధారపడకుండా అమ్మలక్కల చేతిలో కూడా 4 రూపాయలు ఉండాలనేది గవర్నమెంట్ ఆపోచన ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ 500కే గ్యాస్ సిలిండరు 200 లోపు యూనిట్ల కరెంటు గాలిస్తే బిల్లు మాఫీ తోటి మంచిగానే ఫాయిదా అవుతుంది అట్లనే మహిళా శక్తి క్యాంటీన్లు తెరిసనే పట్టిరి ఈ స్కూల్ పోరలకు డ్రెస్సులు కుట్టించే పని కూడా ఇళ్ళకే హగో అన్ని ఆడోళ్ళకేనా మాకు కూడా లోన్లు ఇస్తే ఏమాయే అంటుర్రా తీసుకున్న బాకీలు గట్టుట్లా మహిళా సంఘాలే ఫస్ట్ ఉన్నాయి అంత పద్ధతిగా నడిపిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సుత మస్తు ఎంకరేజ్ చేస్తుందన్నట్టు మా ఆడోళ్ళ పనితనం అట్లుంటది మళ్ళా